నా పేరు మస్తాన్. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుంది? జగన్ ప్రభుత్వంలో నేను చచ్చిపోయి బతికాను. నేను నాకు యాక్సిడెంట్ 108 సర్వీస్తో ఆరోగ్యశ్రీ మీద బతికాను. నా భార్యకి హార్ట్ స్ట్రోక్ వస్తే కరోనా టైంలో 80-90 లక్షలు 90,000 కావాల్సి మా చేతిలో లేకపోతే ఆరోగ్యశ్రీ మీద నా భార్య బాగైంది. డబ్బులు లేక ఫ్రీగా చేశారు. అదే తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు కూడా అట్నే చెకప్లు కూడా ఫ్రీగా చేశారు. పోతే నాకు ఒంటిలో యూరిన్ బ్లాడర్ నుంచి 1 అరగజం పైపు డ్యామేజ్ అయిపోతే ఆరోగ్యశ్రీ మీద జగన్ పుణ్యాన నేను బాగుపడి తిరుగుతా ఉన్నా, టైలర్ పని చేస్తున్నా. డబ్బులు లేకుండా మొత్తం ఉచితంగానే భోజనం కూడా వాళ్ళే చేశారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చారు. పోతే మళ్ళీ కంటి ఆపరేషన్, నాకు 2 కళ్ళు కనపడకుండా శుక్లాలు వచ్చేసింది, ఆపరేషన్ చేశారు. దేవుడి దగ్గర నేను టైలర్ పని చేసుకుంటున్నా. మళ్ళీ డబ్బులు కూడా ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. మళ్ళీ అన్నం పెట్టి డబ్బులు కూడా ఇచ్చారు. తర్వాత నా చిన్న కొడుక్కి పెళ్ళైన వాళ్ళకి లిస్టులో తొలగించాలా, పెళ్లి కాకుండానే 5 సంవత్సరాలు లిస్టు తొలగించేశారు రేషన్ ఇవ్వకుండా. ఎక్కడ నెల్లూరులో మేము ఉండేది, తొలగించేస్తే ఎన్నిసార్లు అర్జీ పనిలే. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అర్జీ పెట్టిన తర్వాత ఎంక్వైరీ చేసి మళ్ళీ వాడికి లిస్టులో ఇచ్చారు. మళ్ళీ వాడికి వాలంటీర్ పోస్ట్ కూడా ఇచ్చారు. బాగుందంటారు ఈ ప్రభుత్వం. మాకే పేదవాళ్ళకి మంచిదే, పేదవాళ్ళకి అన్యాయం జరగలేదు. ఈ విధంగా మాకు అన్ని అనుకూలాలు జరిగినాయి. ఇక మేము అన్ని విధాలు ఆయన ద్వారా లబ్ధి పొంది మేము వేరే వాళ్ళకి వెయిట్ వేయాలంటే వేయలేను. వాస్తవంగా వాళ్ళకి మా కుటుంబం మొత్తం ఆయనకే వేస్తాం. ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? లేదంటే మార్పు ఏంటి, తెలియని వాళ్ళు ఇప్పుడు పని చేసి సొక్కా దొడుక్కుంటే చెమట పట్టి స్నానం చేస్తే సొక్కా మార్చుకుంటా అటువంటి మార్పులు వేరే వాళ్ళు ఉన్నారు. అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అతనికి వేసుకోవచ్చు, చేస్తాం. మరి సీఎం ఎవరు కావాలన్నారు? సీఎం ఈ దఫాకి జగన్ ఉంటేనే మంచిది, లోటుపాట్లు తెలుసుకుంటాడు. నమస్తే, మీ పేరు? నా పేరు మాల్యాద్రి. జగన్ ప్రభుత్వం బాగుందా? బాగుంది, అన్ని సౌకర్యాలు చేస్తాను. ఆయన బాగలేదని ఎడ చెప్తాం. మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు కానీ వస్తున్నాయి? అంతకుముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఆయన ప్రభుత్వం అప్పుడు ఆయనదే, ఈయన ప్రభుత్వం అప్పుడు ఈయనదే. అది ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఈసారి మార్పులు వస్తాయని అందరూ అనుకుంటున్నా. మనం కూడా అనుకుంటున్నాం. ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? మనం చెప్పలేము సార్. మీకెవరు కావాలి? మనం చెప్పలేము. ఎవరైనా ఒకటి, మన పని మనది, వాళ్ళ పని ఉంది. ఎవరు సీఎం అయినా మన పనికి ఏమో తప్పదు కదా. నమస్తే, మీ పేరు? సరే, జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? మీకేమైనా వచ్చినాయా? నాకు 18,000 వచ్చాయి. మా అబ్బాయికి విద్యా దీవెన, వసతి దీవెన పడ్డాయి. అది ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగుందా, మారాలా ఇంకేమన్నా? బాగానే ఉందా? మీకు రేషన్ బియ్యం కానీ వస్తుండే ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి వస్తుంది. ఎవరు? వాలంటీర్లు కాదు, వ్యాన్ వస్తుంది. వ్యాన్ అంత వస్తుంది. మరి ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగుందా, బాగాలేదా? బాగుంది. లేదంటే ప్రభుత్వం ఏమైనా మారాలా? అవన్నీ మేము ఎట్లా చెప్తాం, మారాలా, అవన్నీ మా ఇష్టం. అదే. మరి సీఎం ఎవరు కోరుకుంటున్నారు మీరు? Please subscribe .news.